మద్యం పాలసీలో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం. ముఖ్యంగా చూడాలంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే నేను ఇక్కడ ఒక మేయర్గా కాకుండా ఒక డాక్టర్గా కూడా చెప్తున్నాను. WHO ఏదైనా ఒక గైడ్ లైన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆరోగ్య సంస్థలు, ఆరోగ్య వ్యవస్థ దేశంలోనే కాకుండా ప్రపంచం అంతటా కూడా దాన్ని పాటిస్తారు. సో WHO గైడ్ లైన్స్లో క్లియర్గా ఉంటుంది ఏంటంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అంటే ఎక్కడా కూడా సురక్షితమైన మద్యం, నాణ్యమైన మద్యం అని ఎక్కడా ఉండదు. క్వాంటిటీ కూడా తక్కువ తీసుకున్నా కూడా అది ఆరోగ్యానికి హానికరమే. సో అటువంటి WHO కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ మద్యం అమ్మకాలని కంట్రోల్లో ప్రభుత్వాలు ఎలా తీసుకురావాలి అంటే మద్యం ఉత్పత్తులని పరిమితం చేయాలి, అట్లాగే మద్యపానంపై పన్నులు విధించాలి. తద్వారా మద్యం కొనే శక్తి సామాన్య ప్రజల్లో తగ్గుతుంది. సో వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే మద్యం ఎక్కువగా తాగడం వల్ల వాళ్ళు బానిసలు అయ్యి తద్వారా చాలా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు అయితేమి, లివర్ కాలేయ సమస్యలు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, తదితర ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా మద్యం సేవించడం వల్లే వస్తుంది. కాబట్టి వీటి ధరలు పెంచితే ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేయొచ్చు అనేది WHO. అంటే వాటి మీద ట్యాక్సెస్ ఎక్కువ వేయడం, అట్లాగే డి అడిక్షన్ సెంటర్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఎక్కువ పెంచడం వల్ల సో వీటి నుంచి మనము ప్రజలకు మద్యం పట్ల ఉన్న ఆసక్తిని తగ్గించుకోవాలి. సో ఇప్పుడు కంపేర్ చేస్తే అంటే 2014 నుంచి 2019 మధ్య మద్యం విక్రయాలు ఎలా జరిగాయి, ప్రభుత్వం ఎలా అమలు చేసింది, తర్వాత మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంట్లో ఏం మార్పులు తీసుకొచ్చారు, ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందని ఒక కంపేర్ చేస్తే 2014-19 మధ్యలో పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులచే మద్యం అమ్మకాలు జరగడం చూసాం. అట్లాగే ఒక రోజు క్యాబినెట్ ఆమోదం లేకుండా అత్యవసరంగా ఈ ప్రివిలేజ్ ఫీజుని రద్దు చేశారు. అంటే దాదాపుగా 4 సంవత్సరాల్లో 5,000 కోట్లు ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. సో ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందంటే ఆ డబ్బు ప్రైవేట్ వ్యక్తులకే అందింది అనేది పరోక్షంగా అందరికీ మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఎవరు బెనిఫిట్ పొందుంటారు అనేది మనందరికీ తెలుసు. అంటే ప్రైవేట్ వ్యక్తులు, అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళకి లబ్ధి కూరింది అనేది దీన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఈ కాగ్ కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేయడం మనమందరం చూసాం. సిట్ దీని మీద విచారణ చేపట్టి దీని మీద కేసులు నమోదు చేసి చాలామందిని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే కేసులో బెయిల్లో ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 4,300 పైగా పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే బెల్ట్ షాపులు కూడా ఆ టైంలో వేలల్లో బెల్ట్ షాపులు కూడా అనుమతి తీసుకొని మనం చూసాం మద్యం విక్రయాలు ఏ విధంగా జరిగాయో. అదే జగనన్న గారు ప్రభుత్వం ఏర్పడ్డాక వెంటనే ఈ బెల్ట్ షాపులు రద్దు చేశారు, పర్మిట్ రూమ్ని రద్దు చేశారు, మద్యం అమ్మకాన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే నడపాలనేది తీసుకొచ్చారు. అలాగే టైమింగ్స్ని కూడా స్ట్రిక్ట్గా అమల్లోకి తీసుకొచ్చారు. దాదాపుగా 10 to 10 PM వరకు ఈ ఏదైతే ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఉంటుందో, నేషనల్ ఎక్సైజ్ పాలసీ ప్రకారం అదే టైమింగ్స్ని మెయింటైన్ చేశారు. అట్లాగే పర్మిట్ రూమ్స్కి ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదు. దీనివల్ల ఏంటి అంటే ప్రభుత్వమే డైరెక్ట్గా అమ్మకాలు చేయబట్టడం వల్ల ఎక్కడా కూడా వీటిలో కమిషన్స్ కానీ, ప్రైవేట్ వ్యక్తులకు కానీ, నాయకులకు కానీ లబ్ధి చేకూరే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, అట్లాగే ప్రజల్లో మద్యం పట్ల ఆసక్తిని తగ్గించే విధంగా ప్రతి ప్రయత్నం, అంటే జగన్ గారు WHO ఏదైతే పాలసీ ఏదైతే నిర్దేశాలు చేశారో దాన్ని అమలు అయ్యేటట్టుగానే ప్రయత్నం చేశారు, కృషి చేశారనేది
సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. అది ఇప్పుడు 2024లో చూస్తే మళ్ళీ దీన్ని మొత్తం ప్రైవేటైజేషన్ చేశారు. ఫస్ట్లో ఏం చెప్పేశారు, మద్యం షాపులు ఏవైతే దుకాణం వాళ్ళ యాజమాన్యులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి ఛార్జెస్ ఉంటాయి. ఆ కమిషన్ ఛార్జెస్ ఫస్ట్ ఏం చెప్పారు 14% అన్నారు. మళ్ళీ దాని తర్వాత 9.5%కే టెండర్స్ని పిలిపించారు. మళ్ళీ ఆ టెండర్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక 2-3 monthsలో మళ్ళీ దాన్ని 14% చేశారు. అంటే ఈ మార్పు చేసినప్పుడే మనకు అర్థమవుతుందంటే దాని లోపల ఏదో జరిగింది, అన్నిసార్లు కమిషన్ మార్చాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఈ కమిషన్ 9.5 నుంచి 14% పెంచడం వల్ల గవర్నమెంట్కు దాదాపుగా 3,000 కోట్ల ఆదాయం తగ్గింది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వంకి 3,000 కోట్ల ఆదాయం తగ్గిందంటే ఇది ఎవరికి లాభం? ప్రైవేట్ వ్యక్తులకు, ఇండైరెక్ట్గా వాళ్ళ నాయకులకు. అట్లాగే సో మనకి క్లియర్గా అర్థమవుతుంది 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. అట్లాగే ఇప్పుడు రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 3,736 ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లకు శాంక్షన్స్ ఇచ్చారు. సో దాన్ని క్యాబినెట్ ఆమోదం పొందారు. పర్మిట్ రూమ్లకు శాంక్షన్ ఇవ్వడం అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఇప్పుడు 800 బార్స్ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. సో ఈ పర్మిట్ రూమ్లు రావడం వల్ల ఈ 3,700 షాపులు కూడా దాదాపుగా మినీ బార్ లాగా అయిపోతాయి. సో వీటి వల్ల ఆ దుకాణం యొక్క ఆదాయం పెరుగుతుంది. తద్వారా ప్రజలు ఏంటంటే వాళ్ళకు ఆరోగ్యం క్షీణించడం, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ కూటమి ప్రభుత్వం కనీసం బాధ్యత కూడా తీసుకోవట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతోంది. అట్లాగే ఈ పర్మిట్ రూమ్స్ ఇవ్వడం వల్ల దాదాపుగా ఒక్కొక్క షాప్ నుంచి లైసెన్స్ ఫీజే 5 lakhs per year పెట్టారు. దీనివల్ల యాన్యువల్గా వార్షికంగా 200 కోట్లు ప్రభుత్వం లాభం. సో దీన్ని బట్టి 2024 to 2025 మధ్యలో రాష్ట్రానికి 25,000 కోట్ల రూపాయలు దీనివల్ల ఆదాయం వస్తే ఈ ఎక్సైజ్ వల్ల 2025 to 2026 వీటినన్నిటినీ ఇంక్రీజ్ చేయడం అంటే లైసెన్స్ ఫీజుని ఏర్పాటు చేయడము, కమిషన్ని, ఇవన్నిటి వల్ల దాదాపుగా వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇయర్లీ 35,000 crores ఆదాయంగా పొందాలి రాష్ట్ర ప్రభుత్వం అని. అంటే వీళ్ళు దీన్ని మద్యం అమ్మకాన్ని ఒక ఆదాయ వనరులుగా చూస్తున్నారు తప్పితే బాధ్యతాయుతంగా ప్రజల ఆరోగ్యం కాపాడాలి అనేది. ఎందుకంటే మద్యం ఆరోగ్య సమస్యలనే కాదు, అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఇండైరెక్ట్గా కాస్ట్ చేస్తుంది అన్న విషయం కూడా కూటమి ప్రభుత్వం మర్చిపోయి ఎంతసేపు దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెంచుకోవాలని చూస్తున్నారు తప్పితే దీనివల్ల సమాజంలో ఎటువంటి ప్రభావం ఏర్పడుతుంది, సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడతారు, ముఖ్యంగా మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనే ఆలోచన లేదు. అదే జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు అనే ప్రోగ్రాం ద్వారా నాణ్యమైన విద్యా వైద్యం చూసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం, సురక్షితమైన మద్యం, ఇవే మాటలు వినపడుతున్నాయి తప్పితే ప్రజల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది మనకందరికీ అర్థమవుతోంది.